ఈరోజు వీడియోలో మనం విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ వస్తాయో ఎంసీక్యూస్ వచ్చే ఏరియాస్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చూద్దామన్నమాట. అండ్ మనకి తూర్పు చాళుక్యులు ఆల్రెడీ వీడియో చేశానండి. ఎందుకంటే నేను పెద్ద పెద్ద పోర్షన్స్ మాత్రమే తీసుకుని చేస్తున్నాను. తూర్పు చాళుక్యులు, విజయనగర సామ్రాజ్యం, కాకతీయులు, శాతవాహనులు ఇక్కడ నుంచి ఎక్కువ బిట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ పోర్షన్స్ నుంచి ఎక్కడెక్కడి నుంచి బిట్స్ వస్తాయో ఆ పోర్షన్స్ కవర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ వీడియోలో మనం విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చూద్దాము. విజయనగర రాజుల అధికార మతం వచ్చేసి వైష్ణవం. ఇక్కడ వీళ్ళు శైవ మతాన్ని అవలంబించారు, వైష్ణవ మతాన్ని అవలంబించారు. అయినా అధికార మతం అని అడిగితే మనం వైష్ణవే పెట్టాలి. ఎందుకంటే ఓన్లీ సంగమ రాజులు మాత్రమే శైవ మతాన్ని అవలంబించారు. మిగిలిన సాలువ, తులువ, అరవీటి వంశస్థులు ఏం చేశారంటే వైష్ణవ మతాన్ని అవలంబించారు. సో అధికార మతం అని అడిగితే మనం పెట్టాల్సింది వైష్ణవం. అండ్ నెక్స్ట్, విజయనగర రాజుల కాలం నాటి ప్రధాన సంగీత సాధనం వచ్చేసి వీణ. అండ్ శ్రీకృష్ణదేవరాయలు ఎవరి నుంచి వీణ నేర్చుకున్నారు? కృష్ణుడి దగ్గర నుంచి. ఇక్కడ మనం ఇలా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. కృష్ణుడు నార్మల్గా ఫ్లూట్ వాయిస్తాడు, కాకపోతే ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలకి వీణ అనేది నేర్పించాడు. కొంచెం అలా గుర్తుపెట్టేసుకోండి. అండ్ విజయనగర రాజుల రాజధానులు వచ్చేసి హంపి, పెనుగొండ, వెల్లూరు, చంద్రగిరి 4 రాజధానులు అయితే ఉన్నాయన్నమాట. శ్రీనాథుడు విజయనగరాన్ని కన్నడి లక్ష్మి అని, 2వ దేవరాయలను కర్ణాటక క్షితిపాల అని వర్ణించారు. ఇక్కడ బిట్స్ ఎలా ఇస్తాడంటే విజయనగరాన్ని కన్నడ లక్ష్మి అని, లేదా 2వ దేవరాయల్ని కర్ణాటక క్షితిపాల అని వర్ణించిన కవి ఎవరు అని అడుగుతారు. శ్రీనాథుడు. ఆముక్త మల్యాద ఎవరు రాశారు? శ్రీకృష్ణదేవరాయలు రాసించిన ఆముక్త మల్యాదలో కన్నడ రాయలను పిలుచుకున్నారు. నెక్స్ట్, గంగాదేవి రచించిన మధుర విజయం విజయనగరాన్ని కర్ణాటకమని అని, మొదటి బుక్కరాయలను కర్ణాటకుల తిలకుడని వర్ణించింది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఏంటంటే ఏ కవి, లైక్ ఇప్పుడు మధుర విజయం ఉందనుకో, అది ఎవరు రచించారు అని అడగచ్చు. అందులో ఎటువంటి వర్ణన ఉంది అని అడగచ్చు. సో ఈ వర్ణన ఏ పుస్తకం లేదా ఏ గ్రంథంలో ఉందని కూడా అడిగే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన మొదటి రాజు మొదటి హరహరరాయలు. ఇతను సంగమ వంశానికి చెందిన వ్యక్తి. మొదటి బుక్కరాయలు పాలనా కాలంలో తన కుమారుడు కంపన మధురపై దండెత్తి మధుర సుల్తాన్ను ఓడించినట్లు కంపన భార్య గంగాదేవి రచించింది. ఏం రచించింది? మధుర విజయం. ఆ గ్రంథంలో ఈ మధుర విజయం కంపన మధురపై దండెత్తి ఓడించినట్లు వీటన్నిటి గురించి ఉందన్నమాట. అండ్ ఆ మధుర విజయంలోనే విజయనగరాన్ని కర్ణాటకం అని అన్నారు. నెక్స్ట్, చైనాకు రాయబారులను పంపిన మొదటి విజయనగర రాజు మొదటి బుక్కరాయలు. మొదటి హరహరరాయలు స్టార్టింగ్ పాలిస్తాడు, తర్వాత బుక్కరాయలు వస్తారు. సో చైనాకు రాయబారులను పంపింది ఎవరు? మొదటి బుక్కరాయలు. మొదటి బుక్కరాయలు మహమ్మద్ షాల మధ్య మద్గల్ కోట కోసం జరిగిన యుద్ధంలో బాహమనీ సుల్తాన్లు ఫిరంగి దళాలను ప్రవేశపెట్టారు. ఏ యుద్ధంలో మొదటిసారి ఫిరంగి దళాలను ఉపయోగించారు అని అడిగారు లాస్ట్ టైము. సో ఏంటంటే మద్గల్ కోట యుద్ధంలో బాహమనీ సుల్తాన్లు ఫిరంగి దళాలను ప్రవేశపెట్టారనమాట. సో ఇదే భారతదేశంలో ఫిరంగి దళాలను ఉపయోగించిన మొదటి యుద్ధం. నెక్స్ట్, 2వ దేవరాయలు గజబేటకార, ప్రౌఢ దేవరాయలు అనే బిరుదులు ఉన్నాయి. ఎవరికి? 2వ దేవరాయలకి. ఇతని కాలంలో అబ్దుల్ రజాక్ అనే పారసీక యాత్రికుడు విజయనగరాన్ని సందర్శించారు. ఇతని ఆస్థానంలో శ్రీనాథుడు అరుణగిరినాథ డిండముని ఓడించి కనకాభిషేకం చేయించుకున్నాడు. 2వ దేవరాయల కాలంలో చాలా అయితే జరిగాయి. అబ్దుల్ రజాక్ విజయనగరాన్ని సందర్శించాడు అనమాట. అండ్ ఈ టైంలోనే ఏం చేశారంటే శ్రీనాథుడికి అండ్ అరుణగిరినాథ డిండముడికి ఇద్దరికి వాగ్వివాదం జరిగిందనమాట. ఆ టైంలో శ్రీనాథుడు గెలిచాడు. ఆ గెలిచినందుకు 2వ దేవరాయలు ఏం చేశారంటే
శ్రీనాథుడికి కనకాభిషేకం చేశారనమాట. సో ఇలా రెండవ దేవరాయల చేత కనకాభిషేకం చేయించుకున్న కవి ఎవరు అని అడిగితే శ్రీనాథుడు. ఎవరి కాలంలో అబ్దుల్ రజాక్ విజయనగరాన్ని సందర్శించాడు అని అడగచ్చు. ఎవరి కాలంలో? రెండవ దేవరాయల కాలంలో. ఆయనకి గజబేటకార లేదా ప్రౌఢ దేవరాయలు అనే బిరుదులు కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్, వివాహ పన్నును తొలిసారిగా రద్దు చేసిన విజయనగర రాజు ఎవరు? వీర నరసింహరాయలు. వీరత్వం ఆయనలో ఎక్కువ ఉందన్నమాట. అందుకని చెప్పని ఈ వివాహ పన్నును ఆయన తొలగించారు, అవసరం లేదు అని చెప్పని. జస్ట్ కోట్ కోసం చెప్తున్నానండి. నెక్స్ట్, శ్రీకృష్ణదేవరాయలు తులువ చక్రవర్తుల్లోనే కాక విజయనగర రాజ్యాన్ని పాలించిన చక్రవర్తులందరిలో గొప్పవాడు. ఇతను 1509 ఆగస్ట్ 8న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించి హంపి శాసనం పేర్కొంది. ఇక్కడ కొంతమంది కింగ్స్ అయితే ఎప్పుడు పట్టాభిషేకం చేసుకున్నారో కూడా గుర్తుపెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు విజయనగర కింగ్స్ అందరిలో గొప్పవారు కాబట్టి యూ షుడ్ రిమెంబర్ 1509 ఆగస్ట్ 8. అండ్ ఎప్పటి వరకు పాలన చేశారంటే 1509 నుంచి 1529 వరకు రూల్ అంటే చేశారనమాట. అండ్ గ్రామ లెక్కలు చూసుకునే వ్యక్తిని గ్రామ గణకుడు అంటారు. అదే రక్షక భటుడిని తలారి అంటారు. అండ్ విజయనగర టైంలో వేషులపై పన్ను విధించేవారు అనమాట. ఆ పన్నులు ఏం చేసేవారంటే అక్కడ రక్షక భటులు ఉంటారు కదా, ఆ భటులకి జీతాలుగా ఇచ్చేవారు. ఇక్కడ పన్ను అక్కడ జీతం కింద మారేదనమాట. ఇలా మారేది అనే విషయం ఎవరు చెప్పారంటే మనకి డొమింగో ఫెయిస్ చెప్పాడు. నెక్స్ట్, ఇక్కడ తొలిసారిగా రద్దు చేసింది వీర నరసింహరాయలు. రాజ్యమంతా వివాహ పన్నులను రద్దు అంటే కంప్లీట్గా రద్దు చేసింది అయితే శ్రీకృష్ణదేవరాయలు. క్వశ్చన్స్ ఇలా ట్విస్ట్ చేసి ఇవ్వచ్చు. మొదటిసారి లేదా తొలి విజయనగర రాజు వివాహ పన్నులను రద్దు చేసింది ఎవరు అని చెప్పి శ్రీకృష్ణదేవరాయలు ఇవ్వచ్చు. కానీ కాదు, ఫస్ట్ టైం అది ప్రవేశపెట్టింది అలా రద్దు చేద్దామని చెప్పని వీర నరసింహరాయలు. దాన్ని కంప్లీట్గా రద్దు చేసింది అయితే శ్రీకృష్ణదేవరాయలు అనమాట. అండ్ పోర్చుగీస్ వారు విజయనగర రాజుల్లో 1510 సంవత్సరంలో వర్తక సంబంధాలపై సంధి కుదుర్చుకున్నారు. 1510లో పోర్చుగీస్ వారు వర్తక సంబంధించిన సంధి కుదుర్చుకున్నారంట. నెక్స్ట్, వెంకట విలాస మండపము అనే సభాభవనమును అచ్యుతదేవరాయలు నిర్మించారు. వెంకట విలాస మండపము. అండ్ రాక్షస తంగడి యుద్ధం అలయ రామరాయలు బాహమని సుల్తాన్ల మధ్య జరిగింది. ఇక్కడ రాక్షస తంగడి యుద్ధం అనేది చాలా 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 అంటే ఇంపార్టెంటు. అండ్ అది ఎప్పుడు జరిగింది? 1565 January 23. 1565 January 23న రాక్షస తంగడి యుద్ధం జరిగింది. అలయ రామరాయలకి బాహమని సుల్తాన్లకి మధ్య జరిగింది. అండ్ ఇందులో ఎక్కువ కాలం విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాజు ఎవరు? విజయనగర సామ్రాజ్యంలోనే మొత్తం ఫోర్ వంశాలు ఉన్నాయి కదా, ఆ వంశాల్లో ఎక్కువ కాలం పరిపాలించింది రెండవ వెంకటపతి రాయలు. ఈయన ఏం చేశారంటే మనం స్టార్టింగ్లో చదువుకున్నాం కదా రాజధానులు, అందులో పెనుగొండ నుంచి చంద్రగిరికి మార్చింది. లాస్ట్ చంద్రగిరి ఉంది కదా, అక్కడికి మార్చింది ఈయనే వెంకటపతి రాయలు అనమాట. అండ్ చంద్రగిరి నుంచి మళ్ళీ రాజధాని నెల్లూరు కూడా మార్చుకున్నారు. అండ్ ఇతని కాలం నుండి శాసనాల్లో నాణాల్లో విరూపాక్షునికి బదులు వెంకటేశ్వరుని ముద్రించారు. ఈయన టైంలోనే ఆ విరూపాక్ష ఆలయం అని చెప్పని స్టార్టింగ్ మనం సంఘవంశం నుంచి చూసాం. ఆ విరూపాక్షునికి బదులుగా శ్రీ వెంకటేశ్వర స్వామి అని చెప్పి శ్రీ వెంకటేశ్వరుని ముద్రించడం అయితే స్టార్ట్ అయింది. ఎవరి టైంలో? వెంకటపతి రాయల టైంలో. ఎందుకంటే ఆయన పేరులో వెంకట ఉందని చెప్పని దేవుడి పేరు కూడా మార్చేసినట్టున్నారు వెంకటేశ్వరుడు అని. ఓకే, ఎనీవే లాస్ట్లో చివరి పాలకుడు ఎవరు అంటే 3వ శ్రీరంగరాయలు. నెక్స్ట్, అప్పటి న్యాయ వ్యవస్థ ఎలా ఉంది? విజయనగర కాలంలో పరాశర స్మృతికి మాధవాచార్యులు రచించిన వ్యాఖ్య అయిన పరాశర మాధవీయం న్యాయ విచారణకు, న్యాయ నిర్ణయానికి, శిక్షలకు ప్రధాన ఆధారంగా పేర్కొంటుంది. ఏంటది? పరాశర మాధవీయం రచించింది మాధవాచార్యులు.
నెక్స్ట్ ఇతని ఆస్థానంలో మహామంత్రి న్యాయ విధులను నిర్వహిస్తూ ఉన్నాడని చెప్పని అబ్దుల్ రజాక్ తెలియజేశాడు. ఇందాకే చూసాం కదా అబ్దుల్ రజాక్ ఇక్కడ మహామంత్రి ఎవరైతే ఉన్నారో న్యాయ విధులను ఆయన నిర్వర్తిస్తారు, రాజు ఆస్థానంలో ఉంటాడని చెప్పాడనమాట. సో ఇక్కడ మహామంత్రి తిమ్మరసు ఎవరి ఆస్థానంలో మహామంత్రి? శ్రీకృష్ణదేవరాయల టైంలో ఆయనకి ధర్మ ప్రతిపాలక అనే బిరుదు ఉందన్నమాట. సో ఆ బిరుదు ప్రకారం ఈయన చేసుంటారు, అంటే న్యాయ విధులు నిర్వర్తించుంటాడు అని చెప్పారనమాట. చెప్పింది ఎవరంటే అబ్దుల్ రజాక్ తెలియజేశాడు. అండ్ నేర విచారణలో మనకి దివ్య పరీక్షలు ఉండేవని చెప్పని నికోలా కంటి చెప్పాడు. ఇక్కడ విదేశీ యాత్రికులు వచ్చి వాళ్ళకి ఇష్టం వచ్చినాయి అని చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. మనం అవన్నీ గుర్తుపెట్టుకోవడం అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవే బిట్స్ కింద అడుగుతున్నాడు కాబట్టి స్టేట్మెంట్స్ రూపంలో అడగచ్చు ఇవే పాయింట్స్ని. సో దివ్య పరీక్షల గురించి అంటే అక్కడ నేర శిక్షల గురించి చెప్పింది ఎవరు అంటే నికోలా కంటి. ఆయన కంటితో చూసి చెప్పాడంట నికోలా కంటి దివ్య పరీక్షలు ఎలా జరుగుతున్నాయో. అండ్ అబ్దుల్ రజాక్ ఏమో అక్కడ న్యాయ విధులు ఎలా నిర్వర్తిస్తున్నారో చెప్పారు. నెక్స్ట్ నాగులాపురం చెరువు నిర్మాణ సందర్భంగా మరణశిక్ష పడిన ఖైదీలకు నరబలి ఇచ్చారని న్యూనిస్ అనే పోర్చుగీస్ యాత్రికుడు చెప్పాడు. అప్పటి న్యాయాధికారిని ప్రౌఢివాక్కుడు అంటారు. ప్రతిష్టత అంటే ఇక్కడ మనకి చూసుకోవాల్సింది ఏంటంటే కాకతీయుల్లో ప్రతిష్టత అప్రతిష్టత అంటే మీనింగ్ వేరు, విజయనగరంలో ప్రతిష్టత అప్రతిష్టత అంటే మీనింగ్ వేరు. సో విజయనగరం ప్రకారం ఏంటంటే ప్రతిష్టత అంటే శాశ్వత న్యాయస్థానం, అప్రతిష్టత అంటే తాత్కాలిక న్యాయస్థానం. అదే కాకతీయులు చూసుకుంటే ప్రతిష్టత అంటే రాజధానిలో తాత్కాలిక న్యాయస్థానాన్ని ప్రతిష్ఠిత అనేవారు. ఇక్కడ కాకతీయుల్లో అప్రతిష్ఠిత అంటే గ్రామాల్లో తాత్కాలిక న్యాయస్థానాన్ని అప్రతిష్ఠిత అనేవారు. అది కాకతీయుల టైంలో. అది గ్రాడ్యువల్గా చేంజ్ అయ్యి విజయనగర టైంకి ప్రతిష్ఠిత అంటే శాశ్వత న్యాయస్థానం అయ్యింది, అప్రతిష్ఠిత అంటే తాత్కాలిక న్యాయస్థానం అయ్యింది. అండ్ ఇక్కడ సివిల్ క్రిమినల్ అంటే కేసెస్ ఉంటాయి కదా మనకి న్యాయం ఇచ్చేటప్పుడు న్యాయస్థానంలో, దాని సివిల్ని దానోద్ధార అనేవారు, క్రిమినల్ని హింసోద్ధార. క్రిమినల్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు కేసులని మర్డర్ కేసెస్ ఈ టైప్ ఉంటాయి కాబట్టి హింసతో కూడింది కాబట్టి హింసోద్ధావ. అండ్ సివిల్ వచ్చేసి దానోద్ధార, కొంచెం క్రిమినల్ అంత హింసాత్మకంగా ఉంది కాబట్టి దానోద్ధావ. అండ్ శాస్త్రీయత, చక్రవర్తి న్యాయ అధికారిని శాస్త్రీయత అనేవారు. ముద్రిత అంటే ఏంటంటే రాజు చేత నియమించబడిన ఇతర న్యాయాధికారిని ముద్రిత అనేవారు. ఇది విజయనగర కాలం నాటి న్యాయ వ్యవస్థ. అండ్ విజయనగర సామ్రాజ్యం అనేది 1336 నుంచి 1680 వరకు రూల్ అయితే చేశారనమాట. 4 వంశాలు రూల్ చేశాయని ఇప్పుడు దాకా మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో నేను ఫాస్ట్గా చెప్పుకుని వెళ్ళిపోతున్నాను. సంగమ వంశం వచ్చేసి 1336 నుంచి 1485, స్థాపకుడు వచ్చేసి మొదటి హరిహరరాయలు, గొప్పవాడు వచ్చేసి రెండవ దేవరాయలు, చివరివాడు వచ్చేసి రెండవ విరూపాక్షరాయలు. మతం శైవం. ఈ వంశంలో వారు 150 సంవత్సరాలు రూల్ చేశారు. అండ్ ఎక్కువ కాలం రూల్ చేసిన వంశం కూడా సంగమ వంశమే. నెక్స్ట్ సాలువ వంశం 1485-1505. మూల పురుషుడు వచ్చేసి సాలువ మంగు, గొప్పవాడు వచ్చేసి సాలువ నరసింహరాయలు, చివరివాడు వచ్చేసి రెండవ ఇమ్మడి నరసింహరాయలు. మతం వైష్ణవం. 20 సంవత్సరాలు పాలించారు. నెక్స్ట్ తులువ వంశం 1505-1570. స్థాపకుడు తులువ నరసింహరాయలు, గొప్పవాడు శ్రీకృష్ణదేవరాయలు, చివరివాడు సదాశివరాయలు. మతం వైష్ణవం. అండ్ 65 years రూల్ అయితే చేశారు. అండ్ అరవిటి వంశం 1570-1680. స్థాపించింది తిరుమల రాయలు, గొప్పవాడు రెండవ వెంకటపతి రాయలు. అండ్ చివరివాడు మూడవ శ్రీరంగరాయలు. వైష్ణవం 110 years. సో ఈ ప్రకారం చూసుకుంటే మనకి 150 years రూల్ చేసిన సంగమ వంశం అనేది ఎక్కువ కాలం రూల్ చేసిన వంశం. అండ్ ఈ విజయనగర రాజ్యాన్ని పాలించిన అందరిలో గొప్పవాడు శ్రీకృష్ణదేవరాయలు.
అది మనందరికీ తెలిసిందే. అండ్ విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు ఎవరెవరు ఏ టైంలో మనకి సందర్శించారు అనేది ఇంపార్టెంట్. విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు అబ్దుల్ రజాక్. అబ్దుల్ రజాక్ ఎవరి టైంలో వచ్చాడంటే రెండవ దేవరాయల కాలంలో వచ్చాడనమాట. అండ్ ఎక్కడి నుంచి వచ్చాడు? పర్షియా దేశానికి చెందిన వ్యక్తి అనమాట. అండ్ అబ్దుల్ రజాక్ విజయనగర సామ్రాజ్యంలో 300 రేవు పట్టణాలు ఉన్నాయని, అండ్ విజయనగర పట్టణ వర్ణనమును, వజ్ర వైడూర్యాలను, బంగారము, గులాబీలను గురించి పేర్కొన్నాడు అనమాట. వజ్రాల గురించి వాటన్నిటి గురించి అయితే అబ్దుల్ రజాక్ చెప్పాడు. మెయిన్గా అబ్దుల్ రజాక్ ఏం చెప్పాడంటే 12,000 ఫ్యామ్స్ ఆదాయం వచ్చేది. దీన్ని పోలీసులకు జీతాలుగా ఇచ్చేవారు. ఇందాక చూసాం కదా మనం. ఇక్కడ ఏవైతే మనకి వేశ్యల నుంచి వచ్చే పన్ను ఉందో అది మనకి జీతాల కింద ఇచ్చేవారు అనమాట. అది చెప్పింది అబ్దుల్ రజాక్ చెప్పాడు ఈ విషయం. ఆ న్యాయ వ్యవస్థ గురించి కూడా అబ్దుల్ రజాక్ మనకి చెప్పాడు. నెక్స్ట్ నికోలా కంటి కూడా రెండవ దేవరాయల టైంలోనే వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఇటలీ నుంచి వచ్చాడు అనమాట. అండ్ విజయనగర ఏరియా ఎంత ఉందని చెప్పాడు. నెక్స్ట్ సైనికుల గురించి చెప్పాడు. అండ్ వసంతోత్సవాలు, అక్కడ పండుగల గురించి చెప్పాడు. సతీ సహగమనం గురించి, దీపావళి, శివరాత్రి, రథ ఉత్సవాల గురించి అయితే చెప్పాడు. మెయిన్గా ఇక్కడ చూసుకుంటే మనం సామాజిక పరిస్థితుల గురించి చెప్పాడు. అండ్ అక్కడ దివ్య పరీక్షలు ఎలా జరుగుతాయి అనేది కూడా నికోలా కంటి చెప్పాడు. నెక్స్ట్ డొమింగో ఫేస్ శ్రీకృష్ణదేవరాయల కాలంలో వచ్చాడు. అండ్ ఇతను పోర్చుగీస్ దేశానికి చెందినవాడు. డొమింగో ఫేస్ పోర్చుగీస్, నికోలా కంటి ఇటలీ. అండ్ నవరాత్రి ఉత్సవాల్లో మేకలను, దున్నపోతులను బలి ఇచ్చేవారని చెప్పాడనమాట. ఎడ్వర్డ్ బార్బోసా శ్రీకృష్ణదేవరాయల కాలంలో వచ్చాడనమాట. ఇతను కూడా పోర్చుగీస్ దేశానికి చెందిన వ్యక్తి. అండ్ విజయనగర రాజ్యంలో నకిలీ వజ్రాలు మార్కెట్లో అమ్మేస్తున్నారు అని కూడా చెప్పాడనమాట బార్బోసా. నెక్స్ట్ న్యూనిస్ వచ్చేసి అచ్యుతదేవరాయల కాలంలో వచ్చాడనమాట. ఇతను కూడా పోర్చుగీస్ వాడు. న్యూనిస్ కూడా పోర్చుగీస్ నుంచి వచ్చాడు. ఎడ్వర్డ్ బార్బోసా పోర్చుగీస్ నుంచి వచ్చాడు. అండ్ శ్రీకృష్ణదేవరాయలు నాగులాపురం చెరువుని నిర్మించడానికి నరబలి ఇచ్చినట్లు చెప్పాడు న్యూనిస్. నరబలి, న్యూనిస్ 3 నాతోనే స్టార్ట్ అయ్యాయి, అలా గుర్తుపెట్టుకోండి. న్యూనిస్, నాగులాపురం, నరబలి. అండ్ అథనేషియన్ నికటిన్ ఇతను విజయనగర రాజ్యాన్ని సందర్శించాడు. రష్యా నుంచి వచ్చాడు అనమాట. ఆర్థిక అసమానతలు ఉన్నాయని చెప్పాడు. అథనేషియన్ నికటన్. పెరిస్టా వచ్చేసి పర్షియా, ఇది కూడా పాప. అండ్ విజయనగర రాజులు తమ సైన్యంలో ముస్లింలను చేర్చుకున్నారని చెప్పాడు. విజయనగర రాజులు తన సైన్యంలో ముస్లింలను చేర్చుకున్నారని చెప్పింది ఎవరు? పెరిస్టా. ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే సామాజిక పరిస్థితులు ఎలా కాకుండా ఒక లైన్, ఒక సెంటెన్స్, ఒక స్టేట్మెంట్ ఎవరు చెప్పారనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ రాబర్ట్ సూయల్ ఏం చెప్పాడంటే రాక్షస అంగడి యుద్ధం గురించి ఒక బుక్ రాశాడనమాట. ఫర్గాటెన్ ఎంపైర్లో వివరించాడు. రాబర్ట్ సూవెల్ రాసిన బుక్ ఏది? ద ఫర్గాటెన్ ఎంపైర్. అందులో దేని గురించి వివరించాడు? రాక్షస తంగడి యుద్ధం గురించి చెప్పాడు. అది ఎప్పుడు జరిగింది? 1565లో జరిగింది. ఇవి విజయనగర రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుల గురించి. నెక్స్ట్ ఇక్కడ బిరుదులు చూద్దాం. విజయనగర రాజులు వారి బిరుదులు. మొదటి హరిహరరాయలు పూర్వ పశ్చిమ సముద్రాధిపతి అని అనేవారనమాట. మొదటి హరిహరరాయల్ని పూర్వ పశ్చిమ సముద్రాధిపతి అంటే ఏంటంటే ఆయన అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్ అండ్ కింద సౌత్ సైడ్ ఏవైతే మొత్తం
పూర్వ పశ్చిమ సముద్రాలు ఉన్నాయో వాటన్నిటిని జయించారు అని చెప్పని మొదటి హరహరరాయలకి పూర్వ పశ్చిమ సముద్రాధిపతి అని అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ మొదటి బుక్కరాయలకేమో వైదిక మార్గ ప్రతిష్టాపనాచార్య. అండ్ వైదికానికి సంబంధించి మొదటి బుక్కరాయలకి అంటే వైదిక అనే వర్డ్తో రిలేటెడ్ బిరుదులు అయితే చాలా ఉన్నాయి. సో మొదటి బుక్కరాయలు వైదిక మార్గ ప్రతిష్టాపచార్య. రెండవ హరహరరాయలకి వచ్చేసి రాజపరమేశ్వర రాజవ్యాస. రెండవ దేవరాయలకి ప్రౌఢదేవరాయలు గజబేటకార. అండ్ సాలువ నరసింహరాయలకి రాయ మహారస్సు. అండ్ శ్రీకృష్ణదేవరాయలకి అయితే చాలానే ఉన్నాయి. అందులో కొన్ని ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. యవన రాజ్య స్థాపనాచార్య. యవనంలోనే ఆయన రాజ్యాన్ని స్థాపించారు కాబట్టి యవన రాజ్య స్థాపనాచార్య. దక్షిణ త్రిసముద్రాధీశ్వర. ఇక్కడ మొదటి హరహరరాయలకి ఓన్లీ పూర్వ పశ్చిమ అని వచ్చింది. త్రిసముద్రం అంటే దక్షిణ అంటే సౌత్, త్రిసముద్రాధీశ్వర అంటే 3 సీస్ కలిపి అని. అండ్ ఆంధ్రభోజుడు. నెక్స్ట్ మూరకాయ డగుండ, సాహితీ సమరాంగిణి, సార్వభౌమ. ఇవన్నీ శ్రీకృష్ణదేవరాయలకి అయితే బిరుదులని ఉన్నాయన్నమాట. అట్లీస్ట్ మనం కొన్ని గుర్తుపెట్టుకున్నా కానీ మనకి మ్యాచింగ్లో ఇస్తే మనం ఎలిమినేషన్ ప్రాసెస్లో యూజ్ చేయొచ్చు. అన్నీ గుర్తుపెట్టుకోవడం అనేది ఎవరి వల్ల కాదండి. మనం ఎలిమినేషన్ ఈజీగా చేయగలిగితే ఎక్కువ బిట్స్ కరెక్ట్ పెట్టే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ విజయనగర రాజులు, వారి ఆస్థాన కవులు. మొదటి బుక్కరాయల టైంలో నాచన సోముడు ఏం రాశాడు? ఉత్తర హరివంశం అని రాశాడు అనమాట. అండ్ మొదటి బుక్కరాయలు పెంచుకల దిన్నె అనే గ్రామాన్ని నాచన సోముడికి అగ్రహారంగా దానం చేశాడు. మొదటి బుక్కరాయల టైంలో నాచన సోముడు అనే కవి ఉన్నాడనమాట. ఈ కవి రాసింది ఉత్తర హరివంశం. అండ్ ఎప్పుడైనా మనకి కవులు అనేవాళ్ళు మనకి ఆస్థానంలో ఉంటే కింగ్స్ అనేవాళ్ళు చేసే ఏకైక పని దానాలు చేయడం. ఒక్కొక్క గ్రామాల్ని దానం చేసేస్తారు. మనం వాటిని ఎలాగైనా గుర్తుపెట్టుకోవాలి. సో పెంచుకల దిన్నె అనే గ్రామాన్ని నాచన సోముడికి అగ్రహారంగా దానం చేసిన కింగ్ మొదటి బుక్కరాయలు. నెక్స్ట్ రెండవ దేవరాయలు అనమాట. రెండవ దేవరాయలు అరుణగిరినాథ డిండముడు చామరసు అనే అనే కింగ్స్ ఉన్నారనమాట. అరుణగిరినాథ డిండముడు చామరసు అనే కన్నడ కవి అనమాట. అరుణగిరినాథ డిండమునే కదా డిండముడిని శ్రీనాథుడు ఓడిస్తే శ్రీనాథుడికి కనకాభిషేకం చేశారు. సో ఇక్కడ సేమ్ అదే ఇచ్చాడు చూడండి. అరుణగిరినాథ డిండముడికి శ్రీనాథుడు వాగ్వివాదంలో ఓడించి రెండవ దేవరాయల చేత కనకాభిషేకం చేయించుకుని కవి సార్వభౌముడు అనే బిరుదు కూడా పొందాడు. ఎవరు? శ్రీనాథుడు. నెక్స్ట్ సాలువ నరసింహరాయలు కాలంలో రాజరాజ డిండిముడు, పిల్లలమర్రి వీరభద్రుడు. అంటే ఇంకా ఉంటారండి కవులు, తక్కువ మంది అయితే ఉండరు. బట్ కాకపోతే మనకి చెప్పాను కదా ఎలిమినేషన్లో కొంతమంది తెలిసినా కానీ గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్పని ఇలా మనం కొంచెం క్రిస్ప్గా మనం ప్రిపేర్ అయ్యి ఎగ్జాక్ట్ బట్టి కొడితే కనుక నెక్స్ట్ మనం ఎగ్జామ్లో ఎలిమినేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ రాజరాజ డిండిముడు ఇతను ఏ గ్రంథం రాశాడంటే సాలువ అభ్యుదయం రాసింది ఎవరు? రాజరాజ డిండిముడు. అండ్ శృంగేరి, శకుంతలం, జమిని భారతం రాసిన గ్రంథాలు ఎవరు రాశారు? పిల్లలమల్లి పిన వీరభద్రుడు. వాణి నా రాణి అని పేర్కొన్న కవి పిల్లలమల్లి వీరభద్రుడు. వాణి నా రాణి అని. అండ్ శ్రీకృష్ణదేవరాయల కాలంలో మనకి అష్టదిగ్గజాలు ఉండేవారని అయితే తెలుసు. దిగ్గజాల గురించి కూడా మనం నెక్స్ట్ చూద్దాము. 8 మంది కవులు ఉన్నారు. అల్లసాని, పెద్దన, నంది తిమ్మన, రామరాజ భూషణుడు, పింగళి సూరన, అయ్యలరాజు రామభద్రుడు, తెనాలి రామకృష్ణుడు, దూర్జటి మాదయ్య గారి మల్లన. వీరు 8 మంది కవులు అనమాట. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండేవారు. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే శ్రీకృష్ణదేవరాయలు రచనలు అంటే శ్రీకృష్ణదేవరాయలు కూడా రచనలు చేసేవారు.
ఆయన రాసిన రచనలు ఇక్కడ చూద్దాం అనమాట. ఎలిమినేషన్ ప్రాసెస్లో ఇవ్వచ్చు. అంటే శ్రీకృష్ణదేవరాయలు రచించిన గ్రంథం ఏదని చెప్పని ఒక 4 ఇచ్చేసి అందులో అడగచ్చు. లేదా రచించినవి ఏవి అని కూడా అడగచ్చు. సో మనం ఇది బట్టి కొడదాము. రసమంజరి, మాదలస చరిత్ర, ఉషా పరిణయం, జాంబవతి పరిణయం, సత్యవధూప్రియం, జ్ఞాన చింతామణి, ఆముక్త మర్యాద. మనకి ఆముక్త మర్యాద ఎలాగో శ్రీకృష్ణదేవరాయలు రాశారని తెలుస్తుంది. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయల టైంలో ఇంకా రిమైనింగ్ ఎవరు రూలర్స్ ఉన్నారు, ఎవరు ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు అంటే సిక్కు మత గురువు గురునానక్ కూడా ఈయన కాలంలోనే ఉన్నారు. అండ్ మొఘల్ చక్రవర్తి బాబర్ కూడా ఈయన టైంలోనే. అండ్ గజపతుల రాజు ప్రతాపరుద్ర గజపతి అండ్ భక్త మత వెత్త వల్లభాచార్యుడు, వీళ్ళందరూ శ్రీకృష్ణదేవరాయలు రూలింగ్ చేస్తున్నప్పుడు రిమైనింగ్ ఇంపార్టెంట్ పర్సన్స్ అనమాట. ఇక్కడ మనం ఇంపార్టెంట్ రాక్షస తంగడి యుద్ధం, దీన్నే తల్లికోట యుద్ధం అని కూడా అంటారు. ఆ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1565 January 23. ఇక్కడ కొంచెం చిన్నగా కనిపిస్తుంది, మనం పెద్దగా చూద్దాం. యా, రాక్షస తంగడి యుద్ధం. రాక్షస తంగడి యుద్ధం ఎప్పుడు జరిగింది? 1565 January 23 జరిగింది. అండ్ ఎక్కడ జరిగింది అంటే కృష్ణా నదికి ఉత్తరాన రాక్షస తంగడి గ్రామాల మధ్య యుద్ధం జరిగింది. సో అందుకని చెప్పని మనకి రాక్షస తంగడి యుద్ధం అని చెప్పని పేరు వచ్చింది. ఇక్కడ కృష్ణా నదికి ఉత్తరాన. నెక్స్ట్ ఈ యుద్ధంకి చాలా పేర్లు ఉన్నాయన్నమాట. తల్లికోట యుద్ధం అంటారు, బన్నీహట్టి యుద్ధం అంటారు, భోగాపురం యుద్ధం అంటారు. సో ఇది ఎప్పుడు జరిగింది అనేది డేట్ చాలా ఇంపార్టెంట్. 1565 January 23. ఎవరెవరికి మధ్య జరిగింది? విజయనగర రాజులకి, బాహమని సుల్తాన్లకి. ఎవరి మధ్య? విజయనగర రాజులకు, బాహమని సుల్తాన్లకి మధ్య జరిగింది. ఈ యుద్ధం అనేది ముఖ్య కారణం అలియా రామరాయలు ఉన్నారు కదా, ఆయన బహమనీ రాజ్యాల్లో చొరబడి వారికి చెందిన బంగారపు నాణాలను అంటే కరిగించేసుకోవడం అండ్ అహంకార ధోరణి, బహమనీ రాజులలో విభజించు పాలన అనే విధానాన్ని అనుసరించడం. అండ్ ఇక్కడ ఏంటంటే మెయిన్గా అలియా రామరాయలు కారణంగానే ఈ యుద్ధం అనేది జరిగింది అని చెప్పనైతే చెప్పుకోవచ్చు. యాజ్ పర్ దిస్ డేటా ఏంటంటే ఇక్కడ అలియా రామరాయలు చేసే పనుల వల్ల వీరు ఇంకా విసిగిపోయి యుద్ధాన్ని అయితే చేశారనమాట. అండ్ ఇక్కడ 5 ఇక్కడ వచ్చేసి 5 బాహమనీ రాజ్యాలు, అంటే బాహమనీ రాజ్యాలకు అలియా రామరాయలకి మధ్య జరిగింది కదా. 5 బాహమనీ రాజ్యాలు అప్పటి పాలకులు ఎవరంటే గోల్కొండ, అహ్మద్నగర్, బీదర్, బీజాపూర్, బీరార్. గోల్కొండ వచ్చేసి ఇబ్రహీం కుతుబ్ షా, అహ్మద్నగర్ వచ్చేసి హుస్సేన్ నిజాం షా, బీదర్ వచ్చేసి బులియాత్ బరీద్ షా అండ్ బీజాపూర్ వచ్చేసి అలీ అదిల్ షా, బీరార్ వచ్చేసి దరియా ఇమాన్ షా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యుద్ధంలో పాల్గొనని ఒకే ఒక బాహమనీ రాజ్యం వచ్చేసి బీరార్. ఇది బిట్టు కూడా ఇవ్వడం జరిగింది. ఏ బాహమనీ రాజ్యం అనేది రాక్షస తంగడి యుద్ధంలో పాల్గొనలేదు అని అడగచ్చు. ఎవరు అంటే బాహమనీ రాజ్యం బీరార్. అని యుద్ధంలో పాల్గొన్న విజయనగర రాజులు అలియా రామరాయలు, వెంకటాద్రి రాయలు, తిరుమల రాయలు. వీళ్ళైతే యుద్ధంలో పాల్గొన్నారు. అండ్ కృష్ణను దాటి రాక్షస తంగడి అనే గ్రామాల మధ్య ఉభయ పక్షాలు తలపడ్డాయి. యుద్ధం ప్రారంభంలో విజయం అలియా రామరాయలకి దక్కింది. కానీ ముస్లిం సైన్యాలు 20 మైళ్ళ వెనక్కి వెళ్ళి విజయనగర సైన్యాలు ఏమరపాటుగా ఉన్నప్పుడు మెరుపు దాడి చేసి విజయనగర సైన్యాన్ని ఓడించాయి. అహ్మద్నగర్ పాలకుడైన హుస్సేన్ నిజాం షా అలియా రామరాయలను వధించాడు. సో ఇంకో బిట్ ఏం చూసానంటే నేను రాక్షస తంగడి యుద్ధంలో ఎవరు మరణించింది అలియా రామరాయలు, లేదా ఎవరు ఓడిపోయారు? అలియా రామరాయలు. అండ్ ఈ యుద్ధం గురించి రాబర్ట్ సూయెల్ తన ఫర్గటన్ ఎంపైర్లో రాశాడు.
రాబర్ట్ సూయల్ గురించి చూసాం కదా, ఫర్గటన్ ఎంపైర్ అనే బుక్ రాశాడు. ఆ ఫర్గటన్ ఎంపైర్లో రాక్షస్ తంగడి గురించి లేదా ఈ యుద్ధం గురించి, తెల్లికోట యుద్ధం గురించి అయితే వివరించడం జరిగింది. రాక్షస తంగడి యుద్ధంలో మొదటిసారిగా తోపును ప్రవేశపెట్టాడు. అండ్ ఇవి ఇబ్రహీం షాహీ మాలికీ మైదాన్ అని పిలువబడే కొత్త రకపు ఫిరంగులు. తోపు అంట. ఇవి ఒక ఫిరంగులు అంట. మొదటిసారిగా రాక్షస తంగడి యుద్ధంలోనే ప్రవేశపెట్టారు. అండ్ ఈ యుద్ధాన్ని బన్నిహట్టి యుద్ధం అని ఎవరు చెప్పారంటే హెచ్కే షేర్వాణి. అండ్ రాక్షస తంగడి యుద్ధం అని చెప్పింది నీలకంఠ శాస్త్రి. అండ్ ఈ యుద్ధంలో విజయనగర సైన్యాలు ఓడిపోవడంతో అలియా రామరాయల తమ్ముడు తిరుమలరాయలు సదాశివరాయలు తన భార్య పిల్లలను కొంత సంపదను తీసుకుని పెనుగొండకు పారిపోయారు. అండ్ ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది. బాహుమని యుద్ధంలో లేదా రాక్షస తంగడి యుద్ధంలో విజయనగర రాజులు ఓడిపోయి ఎక్కడికి వెళ్ళి తలదాచుకున్నారు? పెనుగొండకు. అండ్ 1570 తిరుమలరాయలు పెనుగొండలో అరవీటి వంశాన్ని స్థాపించి మరలా విజయనగర వైభవాన్ని తీసుకొచ్చాడనమాట. ఇది వచ్చేసి మనకి రాక్షస తంగడికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. దీని నుంచి బిట్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో మనం ఇందాక రాక్షస తంగడి యుద్ధం అయిన తర్వాత ఇక్కడ విజయనగర యుగం కవులు రచనలు. మెయిన్గా ఇంపార్టెంట్ రచనలు అయితే అడిగే ఛాన్స్ ఉంది. మ్యాచింగ్లో అడుగుతారనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కవులు రచనలు: తిరుమలాంబిక, వరదాంబిక పరిణయం, ఆంబిక అన్నట్టు ఉంది కాబట్టి సో మీరు పెట్టగలరు. గంగాదేవి మధుర విజయం, రాజరాజ దిండిముడు, సాలువాభ్యుదయం. ఇది రిపీటెడ్గా చదువుతూ ఉంటే మీకే నోటుకు వచ్చేస్తాయండి. విద్యారణ్యుడు, సంగీత సారం. సంగీతం నేర్చుకోవడం కూడా ఒక విద్య. సంగీత సారం, విద్యారణ్యుడు. ఇవి జస్ట్ కోడ్. అండ్ సంగీత సూర్యోదయం, బండారు లక్ష్మీనారాయణ. రఘునాథ నాయకుడు, సంగీత సుధా. రఘునాథ నాయకుడు, సంగీత సుధా. రెండవ దేవరాయలు, మహానాటక సుధానిధి. కల్లినాథుడు, కళానిధి. నాచన సోముడు, ఉత్తర హరివంశం. పిల్లలమర్రి వీరభద్రుడు, జమినీ భారతం, శృంగార శాకుంతలం. ఉద్దంకుడు, మల్లికా మారుతం. మాధవాచార్యులు, పరాశర మాధవాచార్యులు మాధవీయం. అండ్ చామరసు, ప్రభులింగ లీల. విరూపాక్ష పండితుడు, చెన్నబసవ పురాణం. సాయనుడు, వేదాంత ప్రణాళిక. ఇవైతే బట్టి కొట్టాలండి. అట్లీస్ట్ కొన్ని గుర్తున్నా కానీ మనం ట్రై చేయొచ్చు. విజయనగర రాజులు నిర్మించిన కట్టడాలు ఏమేమి నిర్మించారో చూద్దాం ఇప్పుడు. భువన విజయం, పద్మమహల్, రత్నకూట, గగన్ మహల్, ముత్యాల సభా మండపం. భువన మండపం అయితే శ్రీకృష్ణదేవరాయలు అండ్ పద్మమహల్ కూడా శ్రీకృష్ణదేవరాయలే. రత్నకూటం వచ్చేసి సదాశివరాయలు నిర్మించారు. కాకపోతే ఇది అలయ రామరాయల నివాస సౌధం అనమాట. అండ్ గగన్ మహల్ కూడా శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. ముత్యాల సభా మండపం, వెంకట విలాస మండపం. వెంకట విలాస మండపం వచ్చేసి అచ్యుతదేవరాయలు నిర్మించారనమాట. ఈయన అచ్యుతదేవరాయల ఆస్థాన భవనం. అండ్ ముత్యాల సభా మండపం వచ్చేసి రెండవ దేవరాయలు నిర్మించారు. రెండవ దేవరాయల సభా భవనంకు ముత్యాల సాల అని శ్రీనాథుడు అభివర్ణించాడు. ఇది విజయనగర రాజుల నిర్మించిన కట్టడాల గురించి. అండ్ నాగలాపురం చెరువు ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు తన తల్లి నాగులదేవి జ్ఞాపకార్థం ఈ చెరువును అయితే కట్టించారనమాట. ఇది పోర్చుగీస్ ఇంజనీర్ల సలహాలు తీసుకుని కట్టించారు. పోర్చుగీస్ యాత్రికుడు డొమింగో ఫేస్ ఈ చెరువు గురించి తన రచనలో పేర్కొన్నాడు. ఏం చెప్పాడంటే నరబలి ఇచ్చేవారని చెప్పని డొమింగో ఫేస్ చెప్పాడని చెప్పని అంతకు ముందే చూసాం కదా మనం.
సో నాగల్ చెరువు గురించి చెప్పింది ఎవరు అని అడిగితే డొమింగో ఫేజ్. ఆయన ఒక పోర్చుగీస్ యాత్రికుడు. నెక్స్ట్ ఈ టైంలో ఉన్న దేవాలయాలు అంటే విజయనగర నాటి దేవాలయాలు కృష్ణస్వామి దేవాలయం, దీన్ని కృష్ణదేవరాయలు, సో ఆయన పేరు మీదగానే కృష్ణస్వామి దేవాలయం అని చెప్పని నిర్మించారనమాట. ఇది కర్ణాటకలో ఉంది. అండ్ ఈ దేవాలయంలో బాలకృష్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠించింది ఎవరు అని అడగచ్చు. శ్రీకృష్ణదేవరాయలు ఈ కృష్ణస్వామి దేవాలయంలో బాలకృష్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠించారనమాట. చింతల వెంకటరమణ ఆలయం, ఇది ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో ఉంది. చింతల వెంకటరమణ ఆలయం. లేపాక్షి ఆలయం పెనుగొండ విరూపన్న నిర్మించాడు. ఎవరు? పెనుగొండ విరూపన్న. లేపాక్షి వీరభద్ర దేవాలయానికి ప్రసిద్ధి చెందింది. దేశంలో 108 ప్రముఖ శివాలయాల్లో ఇదొకటి. మన దేశంలోనే 108 ప్రసిద్ధమైన దేవాలయాల్లో ఇది కూడా ఒకటనమాట. అండ్ ఇక్కడ నంది విగ్రహం ఉంటుందన్నమాట. ఇది అనంతపురం జిల్లాలో ఉంది. అండ్ విఠలాస్వామి దేవాలయం, దీన్ని ప్రారంభించింది 2వ దేవరాయలు, పూర్తి చేసింది మాత్రం శ్రీకృష్ణదేవరాయలు. సంగమ పలికే దేవాలయాలు విఠలాస్వామి దేవాలయం, ఇది హంపీలో ఉంది. సరిగమ పలికే దేవాలయం అని కూడా అంటారు అన్నమాట. దీన్ని మ్యూజికల్ పిల్లర్స్ అంట. నెక్స్ట్ హజారా రామస్వామి దేవాలయం, ఇది కూడా శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. హంపీలో ఉంది. హంపి శిథిలాలు నేడు విజయనగర రాజుల వారసత్వ సంపద ప్రత్యక్ష సాక్ష్యాలు. హంపీలోనే చాలా ఎక్కువ కట్టడాలు అనేవి ఉన్నాయండి. అండ్ వరద రాజస్వామి ఆలయం కాంచీపురంలో ఉంది. పార్వతీ ఆలయం చిదంబరం తమిళనాడులో ఉంది. ఏకాంబ్రనాథ ఆలయం వచ్చేసి కాంచీపురంలో ఉంది. అండ్ ఈ ప్రాంగణంలో ఏకశిలా నిర్మాణం, రాతి రథం, గణేశుడు, లక్ష్మీ నరసింహ శిల్పాలు ఇవన్నీ కూడా ఏకాంబ్రనాథ స్వామి ఆలయంలో ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో విజయనగర కాలం నాటి దేవాలయాలు అని అడగచ్చు, లేదా హంపీలో లేని దేవాలయాలు ఏంటి అని అడగచ్చు. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఇక్కడ విజయనగర కాలంలో డిఫరెంట్ గ్రామాలు అయితే ఉండేవన్నమాట. 12 మంది అయ్యగారులు గ్రామంలో ఉండేవారు. 12 కులాలు డిఫరెంట్ కులాల నుంచి 12 మంది అయితే అయ్యగారులు ఉండేవారు. వీళ్ళకి మీరాసి భూములు ఉండేవన్నమాట. అయ్యగారుల దగ్గర ఉన్న భూమి ఏంటంటే మీరాసి భూములు. దాంతోపాటు ఇక్కడ గ్రామాలను డిఫరెంట్గా ఇక్కడ డిఫరెన్షియేట్ చేశారు చూడండి. ఉంబలి గ్రామాలు, అమర గ్రామాలు, బ్రహ్మదేయ గ్రామాలు, బాండారవాడ గ్రామాలు, దేవాదాయ గ్రామాలు. ఇవంటే ఏంటో చూద్దాం. ఇక్కడ మనకి ఉద్యోగులకు ప్రభుత్వానికి చేసిన సేవ కోసం ఫలితంగా ఇచ్చే గ్రామాలని ఉంబలి గ్రామాలు. ఉద్యోగాలకు ఉంబలి గ్రామాలు. నెక్స్ట్ అమర గ్రామాలు ఏంటంటే సైనిక వ్యయం కోసం అమర నాయకులకు ఇచ్చే గ్రామాలు. ఇక్కడ అమర నాయకర వ్యవస్థ అని చెప్పని, నెక్స్ట్ అయ్యగాళ్ళ గురించి వీటన్నిటి గురించి ఇచ్చారు కదా. అందులో ఉద్యోగుల మంత్రులకు ఇచ్చిందేమో ఉమ్మలి గ్రామాలు, సైనిక వ్యయం కోసం ఇచ్చిందేమో అమర గ్రామాలు, అండ్ పండితులకు ఇచ్చిన దాన్నేమో బ్రహ్మదేయ గ్రామాలు అంటాం. అదే రాజ్య ప్రత్యక్ష పాలన కింద ఉండే గ్రామాలను బాండారవాడ గ్రామాలు అని చెప్పని అంటాం అనమాట. ఇది ప్రభుత్వ ఖజానా దాచి ఉంచుందనమాట. అండ్ దేవాదాయ గ్రామాలు వచ్చేసి దేవాలయాలకు నిత్య పూజాధికారాల నిర్వహణ కోసం దానం చేసే గ్రామాలనే దేవాదాయ గ్రామాలు అని చెప్పని అంటారనమాట. అండ్ ఇక్కడ మనం రిమైనింగ్ చూసుకుంటే పన్నుల వ్యవస్థ చూద్దాం. పన్నుల వ్యవస్థ ఇక్కడ మనకి విజయనగరం కాలం నాటి పన్నుల వ్యవస్థలో డిఫరెంట్ పన్నులు అనేవి వేసేవారు అనమాట. ఇది కూడా మ్యాచింగ్లో ఇచ్చే అవకాశం అయితే ఉంది, లేదా చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అని ఇచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట. లేదా ఏది రాంగ్ ఇచ్చారని చెప్పని కొన్ని ఇచ్చేసి ఇవ్వచ్చు. సో ఇందులో ఏంటంటే జాతి సిద్ధాయం వచ్చేసి వివిధ వృత్తుల వారిపై వేసే పన్ను. పింజు సిద్ధాయం పత్తి
పత్తి నుండి గింజల్ని అంటే దాన్ని ఏమంటారు, పింజడం అంటారు కదా పత్తిని. సో పింజ సిద్ధాయం అంటే పత్తి నుండి గింజలను దూదిని వేరు చేసే వారిపై వేసేది పింజ సిద్ధాయం అనమాట. మనకి ఇక్కడ పన్నులు చూసుకుంటే కొన్ని లైక్ డిఫరెంట్ పర్యాయ పదాలతోనే ఇచ్చారు. వివిధ వృత్తుల వాళ్ళే జాతులు అంటాం, అందుకే జాతి సిద్ధాయం. పత్తి నుంచి గింజలను తీయడం పింజడం అంటారు, పింజు సిద్ధాయం. ఘనాచారి, పిచ్చకాళ్ళపై వేసేది ఘనాచారి. అండ్ మాల భ్రమ పన్ను, కూరగాయల పండ్లపై తోటలపై వేసే పన్ను మలభ్రమ పన్ను. అడ్డు సుంకం, అడ్డ సుంకం, పశువుల మందలపై వేసేది అడ్డ సుంకం. ఇంటి పన్ను వచ్చేసి ఇల్లరి. గడ్డి పన్ను వచ్చేసి పుల్లరి. మగ్గం చేసే వాళ్ళని నేత పని అంటారు కదా, మగ్గరి. నూనె గానుగులు ఉన్నాయంటారు కదా, నూనె గానుగలపై సో గానుగ. అండ్ గుడి కళ్యాణం, వివాహంపై వేసే పన్నుని గుడి కళ్యాణం అని చెప్పని అంటారు. ఇక్కడ మనం చూసుకుంటే విజయనగర కాలంలో నాణాలు ఎక్కువ ప్రచారంలో ఉంది ఫణం అన్నమాట. ఇక్కడ వెండి నాణాన్ని ఏమనేవారు, తార్ అనేవారు. ఫణం 6 తారాల నాణాలకు సమానం, అంటే 1 ఫణం = 6 తార్ అనమాట. అండ్ బంగారు నాణాలు వచ్చేసి గద్వానం, వరాహం, ఫణం, చిన్నం అనే ఉండేవి. జిటలు, కాసు అనే రాగి నాణాలు ఉండేవి. ఇక్కడ నాణాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఇక మనం చూసుకుంటే ఫణం అనే నాణం ఉండేది, అంటే వెండి నాణానికి 6 రెట్లు ఎక్కువ అనమాట ఫణం. సో 6 తార్ = ఫణం. గద్వానం, వరాహం, ఫణం, చిన్నం బంగారు నాణాలు. జిటలు, కాసు అనేవి రాగి నాణాలు. ఇక్కడ సైనిక వ్యవస్థలో కైజీత సైన్యం అండ్ అమరనాయకర సైన్యం. కైజీత సైన్యం ఏంటంటే వేశ్యల నుండి వచ్చేది ఈ కైజీత సైన్యాలకు ఇచ్చేవారు అనమాట. అండ్ అంటే ఇది రాజు దగ్గర ఉండే సైన్యాన్ని కైజీత సైన్యం అంటాం, లేదా సిద్ధ సైన్యం అంటాం. రాజు అధికారంలో రాజు కింద ఉండే సైన్యం అనమాట ఇది. అంటే అమరనాయకర సైన్యం అంటే సైన్యాన్ని పోషించే నాయకులు అమరనాయకులకి భూమిని ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఇక్కడ ఏంటంటే అమరనాయకులు ఉండేవారు అనమాట. అమరనాయకులకి కొంత సైన్యాన్ని ఇచ్చేసి ఆ సైన్యం పోషణ అవి చూసుకోమని చెప్పని చూసేవారు అనమాట. ఎప్పుడైతే యుద్ధాలు ఇవి వచ్చాయి, ఈ అమరనాయకుల డ్యూటీ ఏంటంటే వారు వారి సైన్యాన్ని పంపించాలన్నమాట రాజ్యానికి. సో ఇలా అమరనాయకర వ్యవస్థ అనేది విజయనగర కాలంలో కూడా ఉంది. ఇదే వ్యవస్థ మనకి కాకతీయుల టైంలో కూడా మనం చూస్తామన్నమాట. అండ్ శ్రీకృష్ణదేవరాయల టైంలో ఉన్న అష్టదిగ్గజాలు ఎవరు, వాళ్ళు రాసిన రచనలు. శ్రీకృష్ణదేవరాయల్లో అష్టదిగ్గజాలని 8 మంది తెలుగు కవులు ఉండేవారు అనమాట. ఈ సాహిత్య యుగాన్ని ప్రబంధ యుగం అని చెప్పని అంటాము. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి అల్లసాని పెద్దన, నంది తిమ్మన, పింగళి సూరన, రామరాజ భూషణుడు, తెనాలి రామకృష్ణుడు, అయ్యలరాజ రామభద్రుడు, దూర్జటి మాదయ్య గారి మల్లన, ఇంతమంది అయితే అంటే అష్టదిగ్గజాలు అయితే ఉన్నారు. అల్లసాని పెద్దన రచించింది మనుచరిత్ర. నంది తిమ్మన పారిజాత ప్రాఖ్యానం. పింగళి సూరన వచ్చేసి కళా పూర్ణోదయం, ప్రభావతి ప్రద్యుమ్నం, రాఘవ పాండవీయం. పింగళి సూరన. రామరాజ భూషణుడు వచ్చేసి వసుచరిత్ర, హరిశ్చంద్ర నలోప్రాఖ్యానం, సరభూపాలియం. తెనాలి రామకృష్ణుడు వచ్చేసి పాండురంగ మహత్యం, ఘటిక, చలమత్యం, ఉద్భాట రాజ్య చరిత్ర. అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయం, సకలార్థ సార సంగ్రహకం. దూర్జటి వచ్చేసి శ్రీకాళహస్తీశ్వర మహత్యం. అండ్ మాదయ్య గారి మల్లన్న వచ్చేసి రాజశేఖర చరిత్ర. ఇలా అయితే శ్రీకృష్ణదేవరాయల టైంలో ఆస్థాన కవులు అష్టదిగ్గజాలు వాళ్ళు రాసిన రచనలు అయితే కంప్లీట్ అయ్యాయి. ఇక్కడితో మనం విజయనగరానికి సంబంధించిన ఎవ్రీ టాపిక్ ఎక్కడి నుంచి అయితే బిట్స్ వచ్చే ఛాన్స్ ఉందో ఆ టాపిక్స్ అన్ని చూస్తాం అయితే జరిగింది. అండ్
తూర్పు చాళుక్యులు కూడా ఆల్రెడీ అయింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ఇస్తాను. తూర్పు చాళుక్యులు ఒకసారి చెక్ చేసి రండి. సేమ్ ఇలాగే క్విక్ రివిజన్ టైప్ చేశాను. అండ్ ఇంకేమైనా వేరే టాపిక్స్ మీకు ఇలా క్విక్ రివిజన్ ఏ టాపిక్స్ ఎక్కువ ఫోకస్ చేయాలి ఏపీ హిస్టరీలో అని కావాలి అంటే కనుక మీరు నాకు కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్‌ని చూసుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికీ.